హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. పుష్ప 2 మూవీ 2 రోజుల్లో 449 కోట్లు వసూలు చేసిందని మూవీ టీం వాళ్ళు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్టర్ని అయితే వదిలేరు భయ్య. సో మనకైతే 6:30కి ఒక ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. ఆ ఈవెంట్లో మనకు ప్రొడ్యూసర్ గారు రవి అయితే ఏం చెప్పారంటే, సార్ మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పంపించారు. టిల్ డే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 500 crore గ్రాస్ రీచ్ అయిపోయింది. సారీ అండి, మేము ఆ పోస్టర్ అయితే తప్పుగా వేసాము. ఇంతకుముందుకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి 449 crores కాదు, ఆల్రెడీ 500 కోట్లు దాటేసింది, మీరు తప్పుగా వేశారు, అది చేంజ్ చేయండి అంటే మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 2 రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిందని ఒక పోస్టర్ని అయితే వదిలేరు భయ్య. అసలు దీనిపై మీరు ఏమనుకుంటున్నారు అనేది జెన్యున్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకేమనిపిస్తుందంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుసుకొని వీళ్ళు పోస్టర్స్ అనేవి వదలాలి. ఎందుకంటే కలెక్షన్స్ పోస్టర్స్ అంటే అంత ఆషామాష విషయం కాదు కదా. అన్నీ కనుక్కొని ఎక్కడెక్కడ ఎన్ని వచ్చాయనేది పూర్తిగా డీటెయిల్స్ కనుక్కొని అన్ని దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు పోస్టర్స్ అయితే వదలాలి. కానీ సో ఆల్రెడీ పోస్టర్ వదిలాక మళ్ళీ ఒక ఈవెంట్లో అది తప్పు, మళ్ళీ 500 కోట్లు వచ్చాయని చెప్పడం అనేది చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది నాకైతే. ఇంత కామెడీగా అసలు కలెక్షన్స్ అంటే ఇంత కామెడీగా తీసుకొని వీళ్ళు జనాలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపించింది. ఏదైనా ఒకటి ఫస్ట్ వేస్తే 500 కోట్ల పోస్టర్ ఫస్ట్ వేస్తే ఇదంతా ఇబ్బంది ఉండదు కదా. ఫస్ట్ 449 అని, మళ్ళీ 500 కోట్లు అని, ఇలా ఎందుకు అనవసరంగా చేయడం అనేది నాకైతే అంత బాగా అనిపించట్లేదు. అసలు మూవీ టీం వాళ్ళు, పుష్ప మూవీ టీం వాళ్ళు ఫస్ట్ నుంచి అంత ఆగమాగం చేస్తున్నారు, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మరి చూడాలి, 500 కోట్లు వసూలు చేసిందంటే ఓకే, అసలు చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. చెప్పేదేదో ముందు చెప్పాలి, అన్నీ కరెక్ట్గా చెప్పాలి. ఆల్రెడీ ఒక పోస్టర్ వేసి మళ్ళీ అది తప్పని మళ్ళీ ఇంకొక పోస్టర్ వేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పాలి. ఓకే అంతా మర్చిపోదాం, ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది. 500 కోట్లు 2 రోజుల్లో 500 కోట్లు వసూలు చేయడం అనేది చాలా చాలా గ్రేట్. అసలు సినిమా మంచి సక్సెస్ని అందుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ కూడా త్వరలో కంప్లీట్ చేసుకుంటుంది. ఇక చూద్దాం Day 3 కలెక్షన్స్ ఎన్ని వస్తాయి అనేది. దీనిపై మీరేమంటారు కమెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్.